Hi guys, welcome back to our channel. We are back with another interesting video. సో ఈ వీడియోలో ఒక ఒక టూల్ గురించి చూద్దాం. ఒక ఏఐ టూల్ గురించి. సో ఆ ఏఐ టూల్ నేమ్ వచ్చేసి యువర్ వేర్ ఏఐ అనమాట. సో ఇదేంటంటే ఇక్కడ చూసుకుంటే వైబ్ కోడర్స్ ఇన్‌స్టాగ్రామ్ అని ఉంది. సో వైబ్ కోడర్స్ ఇన్‌స్టాగ్రామ్ అంటే బేసికల్లీ లైక్ మనము వైబ్ కోడింగ్ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చూసాం కదా! సో వైబ్ కోడింగ్ అంటే ఏం లేదు. బేసికల్లీ లైక్ మనము నార్మల్‌గా కోడింగ్ ఎలా చేస్తాం? లైక్ మాన్యువల్‌గా మనము కోడ్ రాస్తాం. అంటే లైక్ ఎవరైతే లైక్ వర్క్ చేస్తున్నారో సో, వాళ్ళు కోడ్ రాస్తారు కదా! మాన్యువల్‌గా. బట్ వైప్ కోడింగ్ ఏంటంటే బేసికల్లీ ఏఐ యూజ్ చేసి జస్ట్ కమాండ్స్‌తో మనము ఏదైనా అప్లికేషన్ బిల్డ్ చేస్తాము. సో, ఏదైనా కోడ్ రాయడమో ఆర్ అప్లికేషన్ బిల్డ్ చేయడం చేస్తామనమాట. సో, దాన్ని బేసికల్లీ వైప్ కోడింగ్ అంటాం. అలా చేసే లైక్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళని వైబ్ కోడర్స్ అంటారు. సో, బేసికల్లీ మనం ఏఐ యూజ్ చేసి ఏదైనా అప్లికేషన్ చేస్తున్నామనుకో, సో, మనల్ని వైబ్ కోడర్స్ అని అనొచ్చనమాట. సో, ఇదేంటంటే యువర్ వేరు వైబ్ కోడర్స్ ఇన్‌స్టాగ్రామ్. అంటే బేసికల్లీ ఇదేంటంటే వితౌట్ రైటింగ్ కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా ఆర్ కోడింగ్ మనం రాయకుండా ఏదైనా అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటే, సో, మనం యువర్ వేర్ యూజ్ చేసి మనం బిల్డ్ చేయొచ్చనమాట. సో, బేసికల్లీ మనము లైక్ ఏదైనా యాప్ బిల్డ్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తాము? ఏదైనా చాట్‌జీపీటీకెళ్ళి ఆర్ డీప్‌సీక్ ఆర్ ఏదైనా ఒక చాట్ మోడల్‌కెళ్ళి మనం దాన్ని కోడ్ అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఏం చేశా అంటే ఐ యామ్ గోయింగ్ టు బిల్డ్ ఏ సింపుల్ యాప్ ఫర్ మై పికిల్స్ బిజినెస్. సో, గివ్ మీ సమ్ గుడ్ ప్రాంప్ట్ టు స్టార్ట్ అని ఇలా అడిగాను. సో, దాని తర్వాత నేను ప్రాంప్ట్ కాకుండా నేనేం అడిగానంటే సింగిల్ ఫైల్ కోడ్ నాకు హెచ్‌టీఎంఎల్‌లో మొత్తం ఒకే లైక్ సింగిల్ ఫైల్‌లో నాకు ప్రొవైడ్ చేసి ఇమ్మంటే చాట్‌జీపీటీ అయితే నాకిక్కడ కోడ్ అంతా హెచ్‌టీఎంఎల్‌లో ప్రొవైడ్ చేసింది. బట్ ఇక్కడ చూసుకుంటే మనకేమవుతుందంటే ఇది కోడ్ అయితే ప్రొవైడ్ చేసింది గానీ, మనం దీన్ని ఎక్కడ డిప్లాయ్ చేయలేము గదా! సో, ఐ మీన్ డిప్లాయ్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చే విధంగా చేయలేము. సో, మనం జస్ట్ కాపీ చేసుకొని మళ్ళీ ఇంకా వేరే ఎడిటర్‌కెళ్ళి అక్కడ పేస్ట్ చేసి దాన్ని రన్ చేసి చెక్ చేయాలనమాట. సో, డిప్లాయ్ చేయడానికి కుదరదు. సో, యువర్ వేర్ ఏంటంటే మనకు ఆప్షన్ ప్రొవైడ్ చేసింది. అంటే మనం జస్ట్ మీరిక్కడ చూసుకుంటే పైన 3 ఆప్షన్స్ ఉన్నాయి. క్రియేట్, అప్‌లోడ్ అండ్ పేస్ట్ కోడ్. సో, ఈ పేస్ట్ కోడ్‌లో మనము ఏదైతే మన దగ్గర హెచ్‌టీఎంఎల్ కోడ్ ఉందో మనం ఇక్కడ జనరేట్ చేసామో, సో, ఈ హెచ్‌టీఎంఎల్ కోడ్‌ని కాపీ చేసి లైక్ ఇక్కడికొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే మీకు ఐ మీన్ మీరు ఏదైతే కోడ్ పేస్ట్ చేసారో దానికి రిలేటెడ్ అవుట్‌పుట్ అనేది మనకి ఐ మీన్ డిప్లాయ్ అయిపోయి మనకొక లింక్ వస్తదనమాట. సో, నేనిప్పుడు ఇక్కడ ఈ కోడ్ కాపీ చేశాను కదా! సో, ఇక్కడ పేస్ట్ చేసి ఒకటైతే చేశాను. సో, దాని అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చింది. ఐ మీన్ ఇఫ్ యూ సీ ఇదేంటంటే చాలా బేసిక్ అండ్ మనకిక్కడ యూఆర్ఎల్ డిప్లాయ్ కూడా చేసిందనమాట. సో, ఈ యూఆర్ఎల్‌ని షేర్ చేయొచ్చు అండ్ ఎవ్రీవన్ కెన్ యాక్సెస్ అనమాట. సో, అది ఈ యువర్‌వేర్ వల్ల ఒక అడ్వాంటేజ్. బట్ ఇక్కడ చూసుకుంటే మీరు ఇది సింపుల్ బేసిక్ లైక్ నార్మల్ బేసిక్ ఇక్కడ ఇమేజెస్ లేవు అండ్ యూఐ కూడా అంత బాలేదు కదా! సో, యువర్‌వేర్‌లో ఏంటంటే మనము ఇక్కడికెళ్ళిపోతే ఇక్కడ మనం ఇచ్చిన కోడ్‌ని మనం ఇక్కడ మనం ప్రాజెక్ట్స్ ఇక్కడ సెట్టింగ్స్‌లోకెళ్ళిపోతే ప్రాజెక్ట్స్‌లో మనం ఇచ్చిన కోడ్‌కి బూస్ట్ అనే ఆప్షన్ ఉంటదనమాట. సో, ఈ బూస్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే ఏంటంటే, ఏదైతే మనం కోడ్ ఇచ్చామో దాన్ని ఎన్హాన్స్ చేస్తదనమాట. అంటే ఫీచర్స్ సేమ్ ఉంటాయి. బట్ యూఐని ఇంకా మన కోడ్‌ని ఎన్హాన్స్ చేసి ఇంకో కొత్త డిఫరెంట్ యూఐ మనకిస్తదనమాట. సో, నేనిచ్చిన కోడ్‌ని నాకు ఎన్హాన్స్ చేసి ఒక కొత్త యూఐ అయితే ఇచ్చింది. ఇప్పుడు నేను చూపిస్తాను. సో, ఇప్పుడు ఇది చూసారు కదా! నేను జస్ట్ ఆ బూస్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేశాను. ఎనేబుల్ చేయగానే నాకు ఏదైతే లైక్ ఈ ఈ ఈ వెబ్‌సైట్ ఐ మీన్ ఈ డిజైన్ ఉందో నాకు కంప్లీట్‌గా చేంజ్ చేసి ఒక మోడ్రన్ డిజైన్ అయితే ఇచ్చింది. సో, పైన నావ్ బార్ ఉంది. అబౌట్, కార్ట్ సెక్షన్, కాంటాక్ట్ అని. సో, ఇదైతే లైక్ మోడ్రన్ అండ్ ఫాంట్స్ కూడా డిఫరెంట్ ఫాంట్స్ యూజ్ చేసిందనమాట. అండ్ ఇట్స్ లుకింగ్ ఆల్సో గుడ్ రైట్. ఐ మీన్ ఇట్స్ ప్రొడక్షన్ రెడీ. డైరెక్ట్‌గా దీన్ని లైక్ వి కెన్ యూజ్ ఇన్ ప్రొడక్షన్ యాస్ వెల్. సో, యాహ్! యువర్ వేర్‌లో ఇదొక మంచి ఆప్షన్ అనమాట. అంటే మనము సింపుల్ ఏదైనా ఒక బేసిక్ యాప్ ఆర్ కోడ్ ఇచ్చేస్తే దాన్ని బూస్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే ఏంటంటే మనం ఇచ్చిన యాప్ ఐ మీన్ కోడ్‌ని ఎన్హాన్స్ చేసి మళ్ళీ రీబిల్డ్ చేస్తదనమాట. రీబిల్డ్ చేసి మనకి ఇంకో న్యూ వెర్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తది. అండ్ ఈ లింక్‌ని మనం ఎవరికైనా షేర్ చేయొచ్చనమాట. సో, నేనైతే ఇది ట్రై చేశాను. సో, మీరు కూడా ఒకసారి ఏదైనా ఒక సింపుల్ యాప్ ఇచ్చి ఒకసారి బూస్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేసి ఒకసారి ట్రై చేయండి. మీకెలా వచ్చిందో చూద్దాము. అండ్ ఆల్సో నేను ఇంకొకటేంటంటే మనకి ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంది. సో, క్రియేట్ అనే ఆప్షన్ ఏంటంటే సింపుల్‌గా మనము
ఐ మీన్ లైక్ ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చేసి మనము ఎంటైర్ అప్లికేషన్ ఆర్ యాప్ బిల్డ్ చేయొచ్చనమాట. సో, నేను ఏం చేశానంటే బేసిక్ పోర్ట్‌ఫోలియో లైక్ పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ అయితే ఒకటి బిల్డ్ చేశాను. లైక్ జస్ట్ ఏమని ఇచ్చానంటే ప్రాంప్ట్ క్రియేట్ ఏ పర్సనలైజ్డ్ పోర్ట్‌ఫోలియో విత్ వైబ్రెంట్ కలర్స్ అండ్ మేక్ ఇట్ సింపుల్ అండ్ కవర్ ఆల్ టాపిక్స్ అని అనే ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో, ఇదైతే ఫస్ట్ థింకింగ్ చేసిందనమాట. ఆమె ఏమేం చేసాలో లైక్ ఏమేం చేయాలనుకుంటుందో స్టెప్ బై స్టెప్ థింక్ చేసింది. దెన్ ఫోల్డర్స్ క్రియేటెడ్, న్యూ ఫోల్డర్ సెటప్, పిక్చర్స్ చూసింది. లైక్ ఇవన్నీ స్టెప్స్ అయితే చేసిందనమాట. చేసి నాకు ఫైనల్లీ లైక్ ఒక ఒక యూఐ అయితే బిల్డ్ చేసి ఇచ్చింది. సో, మీరిక్కడ చూసుకుంటే యాహ్! నాకిది బెస్ట్ ఐ మీన్ నాకు అన్ని టాపిక్స్ కవర్ చేసిందనమాట. హోమ్‌లో బేసికల్లీ మన నేము, మనం ఏం చేస్తామని ఇచ్చింది. అబౌట్ సెక్షన్ ఇచ్చింది. స్కిల్స్ ఉన్నాయి. సో, మన స్కిల్స్ ఏమేమి ఉన్నాయి. ప్రాజెక్ట్స్ యాడ్ చేసింది. ప్రాజెక్ట్ సెక్షను, కాంటాక్ట్. సో, ఇలా డిఫరెంట్ లైక్ సెక్షన్స్ యాడ్ చేసి నాకు పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్ అయితే ఐ మీన్ రెడీ ఇచ్చేసిందనమాట. మనం దీన్ని ఇంకా కస్టమైజ్ చేయాలనుకుంటే లైక్ మనము ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చి ఇంకా టెస్ట్ చేయొచ్చనమాట. సో, యాహ్! అండ్ ఇక్కడ బూస్ట్ ఆప్షన్ కూడా ఉంది. సో, ఈ బూస్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మనకిచ్చిన లైక్ వెబ్‌సైట్ ఐ మీన్ ఇక్కడ ఏదైతే ఉందో మళ్ళీ దీన్ని రీబిల్డ్ చేసి మనకి న్యూ వెర్షన్ అయితే ఇస్తదనమాట. సో, యాహ్! సింగిల్ ప్రాంప్ట్‌తో మనము వెబ్‌సైట్ కూడా బిల్డ్ చేయొచ్చు ఈ యువర్‌వేర్ యూజ్ చేసి. అండ్ ఇప్పుడైతే మనము ఏం చేద్దామంటే ఒక సింపుల్ మనము ఇప్పుడు లైవ్‌లో ఒకటి చూద్దాము. ఒకటి బిల్డ్ చేసి. సో, దానికోసం నేను చాట్‌జీపీటీకెళ్ళి కొన్ని ఐడియాస్ అయితే తీసుకున్నాను. సో, నేనేం బిల్డ్ చేద్దాం అనుకున్నా అంటే మీట్ ప్లానర్ అండ్ గ్రోసరీ లిస్ట్ యాప్. బేసికల్లీ ఇది ఏం చేస్తదంటే వీక్లీ మీల్ ప్లాన్ చేస్తదనమాట. అండ్ గ్రోసరీ లిస్ట్ కూడా తయారు చేస్తది దానికోసము. సో, దానికోసం నేను ఒక చాట్‌జీపీటీని ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వమన్నాను. సో, నాకు ఇదైతే ప్రాంప్ట్ ఇచ్చింది. సో, ఈ ప్రాంప్ట్‌ని కాపీ చేద్దాము. కాపీ చేసి లెట్స్ గో టు యువర్‌వేర్ అండ్ ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి క్లిక్ ఆన్ జనరేట్. సో, యాహ్! లెట్స్ సీ ఇప్పుడు ఇది ఒకసారి బిల్డ్ చేశాక చూద్దాము. ఎలా బిల్డ్ చేస్తది అండ్ మళ్ళీ బూస్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేసి కూడా చెక్ చేద్దాము. ఎలా ఐ మీన్ దాన్ని మళ్ళీ ఎలా రీబిల్డ్ చేస్తుందో కూడా చూద్దాం ఒకసారి. యాహ్! గైస్ నాకైతే ఇప్పుడు మీల్ ప్లానర్ యాప్ అయితే బిల్డ్ చేసిందనమాట. ఐ మీన్ మనం ఇచ్చిన ప్రాంప్ట్‌కి లైక్ నాకు ఇక్కడైతే బిల్డ్ చేసింది. సో, దీన్ని ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ చూసుకుంటే మీల్ ప్లానర్ అండ్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ప్లానర్ అండ్ గ్రోసరీ లిస్ట్. అంటే బేసికల్లీ ఏంటంటే మనకి డేలో లైక్ మనకి ఐ మీన్ మనం బ్రేక్‌ఫాస్ట్ చేస్తాం, లంచ్ అండ్ డిన్నర్ కదా! సో, వాటికి రిలేటెడ్ మనం ఇక్కడ ఐ మీన్ లైక్ ఏ బ్రేక్‌ఫాస్ట్ కావాలనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూద్దాం. ఐ మీన్ లెట్స్ టేక్ థర్స్‌డే ఆర్ వెన్స్‌డే బ్రేక్‌ఫాస్ట్. సో, విల్ యాడ్ బ్రేక్‌ఫాస్ట్. సో, బ్రేక్‌ఫాస్ట్ అని సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ కింద అవైలబుల్ మీల్స్ ఇక్కడ చూపిస్తుందనమాట. ఆర్ ఎల్స్ వీ కెన్ సెర్చ్ మీల్స్. ఇప్పుడు ప్రెజెంట్ లైక్ డెమో కాబట్టి జస్ట్ కొన్ని యాడ్ చేసింది. సో, మనం ఏం చేద్దామంటే ఇది అవగాడో టోస్ట్ అని ఉంది కదా! సో, సెలెక్ట్ దిస్ వన్. ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకిక్కడ పైన చూసుకుంటే టైము, సర్వింగ్స్, క్యాలరీస్ ఎంత, ఇంగ్రీడియెంట్స్ ఏమేమి ఉంటాయి దాంట్లో అండ్ ఇన్‌స్ట్రక్షన్స్. సో, ఇలా అయితే ప్రొవైడ్ చేసిందండి. కింద 2 ఆప్షన్స్ ఇచ్చింది. యాడ్ టు ప్లానర్ అండ్ యాడ్ ఇంగ్రీడియెంట్స్ టు గ్రోసరీ లిస్ట్ అని. సో, ఫస్ట్ అయితే మన ప్లాన్‌కి ఐ మీన్ మనము ఈ డే ఇది తినాలనుకున్నామని యాడ్ టు ప్లానర్ అని క్లిక్ చేస్తే అది ఆ రోజుకి యాడ్ అయిపోద్దనమాట. సో, క్లిక్ ఆన్ యాడ్ టు ప్లానర్. సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనకి లైక్ ఇది ప్రిపేర్ చేయడానికి మనకి కొన్ని ఇంగ్రీడియెంట్స్ కావాలా. సో, కొన్ని గ్రోసరీస్ అయితే కావాలి. సో, ఇక్కడ యాడ్ ఇంగ్రీడియెంట్స్ టు గ్రోసరీ లిస్ట్ అనే బటన్ ఉంది. సో, దీన్ని క్లిక్ చేస్తే ఏంటంటే మనకి ఏవైతే ఇంగ్రీడియెంట్స్ దీంట్లో ఉన్నాయో అవి గ్రోసరీ లిస్ట్‌కి యాడ్ అయిపోతాయన్నమాట. సో, నేనైతే ఇది క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి పైన లైక్ గ్రోసరీ లిస్ట్ అనే ఆప్షన్ ఉంది. సో, అది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి యాడ్ అయింది చూడండి. లైక్ అవకాడో టోస్ట్ యాడ్ చేసాము. సో, మనకి ఫ్రూట్స్‌లో అవకాడో యాడ్ అయింది. అండ్ వెజిటబుల్స్ ఏమేమి కావాలో యాడ్ అయింది. సో, ఇలా మనకి ఏదైతే గ్రోసరీస్ కావాలో అవి యాడ్ అయినాయన్నమాట. అండ్ సిమిలర్‌లీ లంచ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, లంచ్‌లో గ్రిల్డ్ చికెన్ సలాడ్ అని ఉంది. సో, అది యాడ్ చేసుకుంటే యాడ్ టు ప్లానర్. దీంట్లో కూడా సేమ్ ఇంగ్రీడియెంట్స్ ఏమేమి కావాలో అవన్నీ ఉన్నాయని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇచ్చింది. సో, సేమ్ యాడ్ ఇంగ్రీడియెంట్స్ టు గ్రోసరీ లిస్ట్ అని యాడ్ చేసాం. సో, సిమిలర్ టు డిన్నర్. సేమ్ డిన్నర్ కూడా సెలెక్ట్ చేసుకొని యాడ్ టు ప్లానర్ అండ్ యాడ్ ఇంగ్రీడియెంట్స్ టు గ్రోసరీ లిస్ట్. సో, బేసికల్లీ ఇలా యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి
మన క్యాలరీ క్యాలరీ ఇంటేక్‌ని క్యాలిక్యులేట్ జేసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌కి ఎంత క్యాలరీ తీసుకున్నాము, లంచ్‌కి ఎంత, డిన్నర్‌కి ఎంత అండ్ ఆల్సో మనకి వీక్లీ మనకి ఏమేం గ్రోసరీస్ ఏమేం గ్రోసరీస్ నీడ్ ఉన్నాయి అవన్నీ మనకు ముందే తెలుస్తాయన్నమాట. దీన్ని బట్టి మనము లైక్ గ్రోసరీ షాప్‌కెళ్ళి లైక్ దీంట్లో ఏవైతే గ్రోసరీ లిస్ట్ ఉన్నాయో అవన్నీ తెచ్చేసుకోవచ్చు. మనకిక్కడ దీన్ని సెగ్రిగేట్ చేసింది చూడండి. ఫ్రూట్స్, డిఫరెంట్ వెజిటబుల్స్, డైరీలో ఏం కావాలి, మీట్, గ్రెయిన్స్ అండ్ అదర్. సో, ఇలా గ్రోసరీ లిస్ట్ అయితే మనకి దీన్ని చూసి మనం డైరెక్ట్‌గా గ్రోసరీస్ అయితే కొనుక్కోవచ్చు. సో, యాహ్! ఇది సింపుల్ యాప్. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ బూస్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా! సో, క్లిక్ ఆన్ బూస్ట్ ఆప్షన్. సో, లెట్స్ సీ బూస్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేశాక దీన్ని ఎలా రీబిల్డ్ చేస్తారో చూద్దాము. సో, ఫస్ట్ అయితే క్లిక్ ఆన్ బూస్ట్. సో, లెట్స్ సీ వన్స్ బిల్డ్ చేశాక ఒకసారి అయితే చూద్దాం. యాహ్! గైస్ నాకైతే ఇప్పుడు మొత్తం రీబిల్డ్ చేసి ఇచ్చిందనమాట. ఒకసారి చూద్దాము రీబిల్డ్ చేశాక లైక్ ఎలా కొత్త ఫీచర్స్ ఏమైనా యాడ్ చేసిందా అని. సో, యూఐ అయితే ఇప్పుడు నీట్‌గా ఉంది. సో, పైన న్యూట్రీ ప్లానర్ అని హెడ్డింగ్ యాడ్ చేసింది. ఇక్కడ ఐ మీన్ డార్క్ మోడ్ అండ్ లైట్ మోడ్ కూడా ఎనేబుల్ చేసింది. అండ్ ఇక్కడ పైన అయితే 2 బటన్స్ ఉన్నాయి. ప్లానర్ అండ్ గ్రోసరీ లిస్ట్. ఇక్కడ ఒక బ్యానర్ అయితే యాడ్ చేసింది. గెట్ ఇన్స్పైర్డ్ అని. సో, ఇది క్లిక్ చేయగానే ఒక పాపప్ అయితే ఓపెన్ అయింది. సో, దీంట్లో టిప్స్ ఫర్ సక్సెస్‌ఫుల్ మీల్ ప్లానింగ్ అని ఇలా ఒక పాపప్ అయితే పెట్టిందనమాట. కింద ఇక్కడ వీక్లీ ఇలా లైక్ డే వైస్ ఇలా మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీక్ కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ యారో బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ వీక్‌కి వస్తదనమాట. అండ్ యానిమేషన్స్ కూడా యాడ్ చేసింది. అండ్ కలర్ కాంబినేషన్స్, యానిమేషన్స్ అన్నీ యాడ్ చేసిందనమాట. సో, యాహ్! అండ్ లెట్స్ సీ వన్స్ క్లిక్ ఆన్ యాడ్ ఆన్ బ్రేక్‌ఫాస్ట్. ఓకే. ఓకే. ఈ పాపప్ కూడా మొత్తం డిజైన్ అయితే చేంజ్ చేసిందనమాట. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ ఇప్పుడు స్నాక్ కూడా యాడ్ చేసింది ఆప్షను. అండ్ ఇక్కడ వెజిటేరియన్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ వెజ్ రిలేటెడ్ అండ్ గ్లూటెన్ ఫ్రీ, లో కార్బ్. సో, ఇలా ఆప్షన్స్ అయితే పెట్టిందనమాట. సో, యాహ్! అండ్ సెర్చ్ మీల్స్. లెట్స్ యాడ్ ఇట్. ఓకే. క్లిక్ ఆన్ అవగాడో టోస్ట్. ఓకే. ఈ యూఐ కూడా చేంజ్ చేసింది. అవగాడో టోస్ట్ పాపప్ ఇక్కడ మనకి లైక్ ప్రోగ్రెసివ్ టైప్ ఇక్కడైతే ప్రొవైడ్ చేసింది. ప్రోటీన్ ఎంత ఉంది, కార్బ్స్, ఫ్యాట్ ఎంత అని. ట్యాగ్స్ అయితే ఇచ్చింది. హెల్తీ అండ్ ఈజీ. ఇంగ్రీడియంట్స్, ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఇక్కడ బటన్స్ కూడా డిఫరెంట్ థీమ్‌తో యాడ్ చేసిందనమాట. సో, లెట్స్ క్లిక్ ఆన్ యాడ్ టు ప్లానర్. ఓకే. ఇక్కడ పాపప్ కూడా వచ్చిందనమాట యాడెడ్ అని. అండ్ ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేద్దాము. సో, ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసి చెక్ చేద్దాము. సో, క్లిక్ ఆన్ యాడ్ ఇంగ్రీడియంట్స్. ఓకే. ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ అయినాయి అనమాట. సో, గో టు గ్రోసరీ లిస్ట్. ఓకే. గ్రోసరీ లిస్ట్‌లో యూఐ కూడా డిఫరెంట్‌గా చేంజ్ చేసింది. గ్రోసరీ లిస్ట్ ఐటెమ్స్ చెక్డ్ అని కేటగిరీస్ ఇలా ఇచ్చిందనమాట. సో, టోటల్ 4 కేటగిరీస్ ఉన్నాయి. అండ్ ఐటెమ్స్ అయితే 6 ఉన్నాయి. ఈ చెక్డ్ ఆప్షన్ ఏంటంటే ఏదైనా లైక్ గ్రోసరీ ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఆర్ ఆల్రెడీ మనము బై చేసిన సో, దీన్ని చెక్ చేస్తే ఆటోమేటిక్‌గా అది లైక్ ఇలా క్రాస్ చేస్తదనమాట. సో, యాహ్! ఇదైతే మంచి యూఐ అయితే బిల్డ్ చేసింది. రీబిల్డ్ చేసింది. మనం ఇందాక ప్రీవియస్ చూసిన యూఐకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో, యాహ్! గైస్ ఈ బూస్ట్ ఆప్షన్ అయితే దీనికి ఎనేబుల్ అయిద్దనమాట. మీకు ఇంకా మీరు దీన్ని లైక్ చేంజ్ చేయాలనుకున్న, రీబిల్డ్ చేయాలనుకున్న మళ్ళీ బూస్ట్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే మళ్ళీ రీబిల్డ్ చేసి మీకైతే ప్రొవైడ్ చేస్తది. సో, అండ్ ఇక్కడ పైనైతే లింక్ ఉంది కదా! సో, ఈ లింక్‌ని మీరు ఎవరికైనా షేర్ చేయొచ్చు. డైరెక్ట్ డిప్లాయ్‌మెంట్ లింక్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తది. సో, ఈ లింక్ డైరెక్ట్‌గా ఎవరికైనా షేర్ చేయొచ్చనమాట. సో, యాహ్! యువర్‌వేర్‌లో అయితే మనకి ఈ 3 ఆప్షన్స్ అయితే బాగా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. చూసాం కదా! సో, ఫస్ట్ వన్ లైక్ పేస్ట్ చేయడము. సెకండ్ వన్ వచ్చేసి లైక్ సెకండ్ వన్ మనకి ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని బూస్ట్ చేయడము. సింగిల్ ప్రాంప్ట్‌తో మనం కోడ్ బిల్డ్ చేయడం. సో, ఈ 3 అయితే మనము ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మనకి ఆల్రెడీ బిల్డ్ చేసినవి అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారనమాట. ఒకసారి చెక్ చేయండి అన్నీ మీకు యూజ్ అయితాయి అంటే. సో, యాహ్! గైస్ ఈ వీడియోలో అయితే అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.